వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇంకొక లాంఛనం కూడా పూర్తయింది. రాజ్యసభలో కూడా ఏకగ్రీవంగా అమరావతి బిల్లుని ఆమోదించారు. వైసీపీ బాయ్కాట్ చేసింది యథావిధిగా. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒక పక్క ఏదో తేడా కొడుతోంది అనుకునే లోపు క్లియర్ చేసుకొని అమరావతికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అయితే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, ముఖ్యంగా ఏదైతే విభజన హామీలు ఉన్నాయో 1,47,000 కోట్ల విలువైనటువంటి ఆస్తుల పంపకం ఇంకా జరగలేదు, వాటిని జరిపించండి అని, అలాగే కాళేశ్వరం గురించి వాళ్ళు ఏదో మాట్లాడారు, అది మాట్లాడుతూనే అమరావతి అత్యద్భుతమైనటువంటి రాజధానిగా ఉండాలి, నిర్మాణం జరుపుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, మా సోదరులందరికీ కూడా, సోదరీమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటూ బీఆర్ఎస్ నేతలు కొంతమంది మాట్లాడారు రాజ్యసభలో. నిన్న లోక్సభలో కూడా ఏకగ్రీవం, యాజ్ ఇట్ ఈస్గా వైసీపీ వాకౌట్, అందరికీ తెలిసినటువంటిదే. ఇంకొక లాంఛనం మిగిలిపోయిందంతే, క్యాబినెట్ అప్రూవల్ అంటూ ఏం లేదు, ఇంకా అది కూడా క్లియర్ అయిపోయినట్టే. రాష్ట్రపతి గారి సంతకం, గెజెట్ విడుదల, ఇదొక్కటే మిగిలింది. సో చట్టబద్ధత అనేది చాలా క్లియర్గా వచ్చేసింది. సో ఇక వైసీపీకి ఇష్టం లేనటువంటిదే అమరావతి కదా, పైకి చెప్తారంతే, అది అమరావతి అనేది మాకు పెద్ద అభ్యంతరం ఏమీ లేదు, అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని మాత్రమే మాట్లాడతారు షుగర్ కోటెడ్గా. కానీ చిమ్మేదంతా విషయమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇది ఒక రాజకీయ డ్రామా అంట. రాజ్యసభలో ఇది ఒక రాజకీయ డ్రామా అంటే, ఇది కాకుండా తప్పుడు లెక్కలు, ఏకంగా 12,000 రూపాయలు 24,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు, స్క్వేర్ ఫీట్కి ఇంత చేస్తున్నారు, ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారు, ఆ అవినీతికి మేము వ్యతిరేకం అని చెప్పి గురువింద సామెత గుర్తొస్తుంది తప్పితే ఇంకా అందులో చెప్పుకోవడానికి ఏం లేదు. సో అమరావతికి వ్యతిరేకులంతా ఆంధ్రాకి వ్యతిరేకులే, అందులో మొహమాటం ఏమీ లేదు. ప్రకటన దగ్గర నుంచి ఇప్పటి వరకు పొరపాట్లు సరిదిద్దుకొని అమరావతి వైపు వచ్చి నడుస్తున్నటువంటి వాళ్ళకి ఆహ్వానం. గతంలో ఏదో తప్పుడు మాటలు విని, తప్పుడు మాటలు మాట్లాడి ప్రకటించినటువంటి వాళ్ళకి ఆ తర్వాత క్లియర్ చేసుకొని, లేదు ఇందులో వాస్తవాలే ఉన్నాయి తప్ప అబద్ధాలు లేవు అని నమ్మినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ఆ రైతుల త్యాగాన్ని గుర్తుంచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఆహ్వానమే ఉంటుంది. కానీ అమరావతి ద్రోహులకి, అమరావతిని విభేదించేటువంటి వాళ్ళకి, అమరావతి నిర్మాణం పూర్తి చేసుకోకూడదనేటువంటి వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ప్లేస్ ఉండడం అనేది మన దౌర్భాగ్యం తప్పితే ఇంకోటి కాదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. చూద్దాం, రేపన్నా మనసు మార్చుకొని ఈ విష ప్రచారం, ఈ ఏడుపు ఆపి ప్రశాంతంగా ఉంటారా, లేదు మేమింతే, మా రాజకీయం ఇంతే అనుకునేటువంటి విధంగా వీళ్ళు చేస్తారా, వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.